హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు బాలా గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. సో నాకు జనరల్గా ఒక డౌట్ వచ్చిందనమాట. మీరు అంతా మీ ఇంటర్వ్యూస్ ఇంతకుముందు చాలా వాచ్ చేశాను నేను. సో ఈ క్వశ్చన్ నేను అడిగితే ఎలా రెస్పాండ్ అవుతారు అనిపించింది. మీరు అడిగితే కదా నాకు తెలుస్తుంది. అడుగుతున్నాను అది. హీరోల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇంతకుముందు హీరో సీనియర్ జూనియర్ అలా కేటగరైజ్ చేస్తే నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళొక ట్రెండ్, ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళొక ట్రెండ్. సో వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఇది వెరీ సింపుల్. నాకు చిల్ అవ్వాలనుకున్నాను అనుకోండి, లేకపోతే ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. సో మనం పే చేసే డబ్బులకి దే ఆర్ జస్ట్ టాయ్స్, దే ఆర్ హ్యూమన్ టాయ్స్, అంతే. మీరు హీరోల్ని టాయ్స్ అంటున్నారా? ఆఫ్ కోర్స్. ఎలా? ఇప్పుడు ప్రపంచంలో జరిగే సన్నివేశాలన్నీ, రియాలిటీ సన్నివేశాలన్నీ స్క్రిప్ట్లో రాసి వాళ్ళతో యాక్ట్ చేయిస్తారు. టాయ్స్ ఏం చేస్తాయి? మనం ఎలా ఆడితే అలా ఆడిస్తాయి. ఇప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు యాక్ట్ చేయట్లేదు కదా. ఆఫ్ కోర్స్, మనకు కావాల్సిన విధంగానే కదా సినిమాలు తీస్తారు. సినిమాలు ఎవరికి నచ్చే విధంగా తీస్తారు, వాళ్ళకి నచ్చే విధంగా. మరి అంతే అయిపోయింది. మాకు నచ్చే విధంగా అంటే దే టాయ్స్ ఫర్ అస్. మాకు ఆట బొమ్మలు అంతే. ఓకే. జనాలకి వాళ్ళందరూ ఆట బొమ్మలు. వీఆర్ పేయింగ్, యా, లిటరలీ వీఆర్ పేయింగ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్, దట్స్ ఇట్. అంతకుమించి నథింగ్. వాళ్ళు ఏం గొప్ప. ఇప్పుడు ఒక బొమ్మ ఉందంటే ఒకలాగా మాత్రమే ఆడుతుంది. ఒక బొమ్మని ఇలా తిరుగు అనే దానిలో డిజైన్ చేశారు అనుకోండి, కీ ఇస్తే ఇలా మాత్రమే తిరుగుతుంది. కానీ హీరో, సెలబ్రిటీస్ ఎవరైతే వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా సరే యాప్ చేసుకుని చేస్తారు కదా. యాప్ చేసుకుని చేయడానికి ఇదేముంది, ప్రోగ్రామింగ్ కదా వాళ్ళకు కూడా ఇచ్చేది. స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ ఇస్తారు, ప్రోగ్రామింగ్ తగ్గట్టుగా యాక్ట్ చేస్తారు. మీరు టాయ్కి కూడా కీ యొక్క ప్రోగ్రామింగ్ ఇస్తారు, అది అట్లే ఆడుతుంది. అంతకు మించి ఏముంది అక్కడ? మరి జనాలు ఎందుకు వాళ్ళకి అంత అట్రాక్ట్ అవుతున్నారు? ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. పిచ్చోళ్ళు. మీరు ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళు అంటున్నారా? ఫ్యాంటసీ వేరు, ఫ్యాన్స్ వేరండి. ఫ్యాంటసీ అంటే అర్థం ఏంటి? నేను ఒక మూవీకి వెళ్ళా, లేకపోతే ఒక లొకేషన్కి వెళ్ళా, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాను. సో అక్కడ చూసి నాకు నచ్చడము, ఐ ఫీల్ హ్యాపీ, దట్స్ అ ఫ్యాంటసీ. Continuously, if I feel happy, the same place or same person or same action or same something, for the time being only, not for an entire blind belief kaadu. So adi fantasy. Okay. Fan ante enti? You are a blind believer. Why you want to blind believe? But cinema act cheste like తోడగొట్టేసి ట్రైన్ వచ్చేస్తే ఫ్యాన్ అయిపోతారా? లేకపోతే మెడ కింద చేయి పెట్టేసి ఇలా ఇలా అంటే ఫ్యాన్ అయిపోతారా? లేదు, అది చాలా తప్పు. తప్పు. ఎందుకంటే నేను చెప్తాను ఒక మూవీ తీస్తున్నారంటే ఇలా ఇలా అంటే ఫ్యాన్ అయిపోతారా ఈజ్ వెరీ రాంగ్. వై? బికాస్ ఐ టెల్ యూ. సో ఒక హీరో ఒక మూవీ చేయాలి అనుకుంటే ఎన్నో ఎఫర్ట్స్ పెడతారు. ఇప్పుడు బాహుబలి మూవీ చేస్తున్నప్పుడు ఊరికే చేస్తున్నారా? ఊరికే చేయట్లేదు, డబ్బులు ఇస్తేనే కదా చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరు చేయలేరు కదా. మరి ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చి వాళ్ళు పని వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు, నీకు యాంకరింగ్ కి డబ్బులు ఇస్తే నువ్వు యాంకరింగ్ చేస్తావు, డబ్బులు ఇవ్వకుండా నువ్వు యాంకరింగ్ చేస్తావా? నేను చేయవు కదా. సో వాళ్ళకి కూడా అలానే పేమెంట్ ఇస్తేనే చేస్తున్నారు. వాళ్ళు ఏం ఫ్రీగా చేయట్లేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు నీకు విఐపి కేటగిరీ స్టేటస్ నీకెందుకు ఇవ్వరు? లేదు. వాళ్ళకి ఎందుకు అసలు సొసైటీలో విఐపి కేటగిరీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీరు అనేది ఏంటి? వాళ్ళ ఫ్యాన్, వాళ్ళ దేవుళ్ళ? ఎందుకు దేవుళ్ళు బాస్? నాకు అర్థం కాలేదు. తెలుగులో ఒక సామెత ఉంది, దే ఆర్ పెయిడ్ టాయ్స్, దట్స్ ఇట్. పెయిడ్ ఆర్టిస్టులు. అదే. దీనికి నేను ఒకటి చెప్తాను వినండి. గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలని. గుర్రం పని గాడిద చేసినా, గాడిద పని గుర్రం చేసినా వాటికి వాల్యూ ఉండదు. అంటే గాడిద మీద జనాలు ఎక్కట్లేదా, గుర్రం మీద జనాలు ఎక్కట్లేదా? గుర్రం మీద ఎక్కడానికి గాడిద మీద ఎక్కడానికి తేడా ఉంది. అది పొట్టిది, అది పొడుగుది, అంతే తేడా. అలానే గాడిద మీద ఎక్కి ప్రతిలు అంటే గాడిద మీద ఎక్కితే అది మీ పర్సెప్షన్. అది నా పర్సెప్షన్ లో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను గుర్రం మీద స్పీడ్కి వెళ్తాను, స్లోగా వెళ్తాను. గాడిద మీద కూడా స్పీడ్కి వెళ్తారు, స్లోగా వెళ్తారు. అది వాళ్ళ పర్సెప్షన్. 10 మంది ఎవరో గాడిదను పట్టుకొని వెళ్తుంటే అది కుక్క అన్నారంట. అంటే ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే ఏపీకే ఎక్కడ అంటే నేనే అన్నట్టున్నారు. జనాలు అందరూ ఏపీకేలు. వాళ్ళు ఏది చెప్తే అది మనం ఎందుకు వినాలి? వై యూ వాంట్ టు లీజన్? ఎలా ఉందంటే మీకు కావాలని ఏదో సినిమా హీరోల మీద పగ పెట్టుకుని మాట్లాడుతున్నట్టు. వాళ్ళు ఏమైనా నా ఫ్రెండ్సా లేకపోతే నా శత్రువులా పగ పెట్టుకోవడానికి ఈ పని చేయలేదు? ఫేవరెట్ హీరో ఎవరు లేరా? అసలు నాకు నేనే హీరో బాస్, లేకపోతే మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఒక మూవీ తీయాల్సింది కదా. నాకు నేనే హీరో, లేదంటే మా ఫ్యామిలీ వాళ్ళు. అంతేగాని వాడెవరో హీరో నేనెందుకు అనుకుంటాడు? నాకేమైనా ఏ రోజున ఫ్రెండా? నాకేమైనా ఇచ్చాడా? నాకేమైనా చేశాడా? నాకేమైనా హెల్ప్ చేస్తాడా? అసలు హూ ఈజ్ హీ? నేనెందుకు అతను హీరో అనుకుంటాను?
నా లైఫ్లో నాకు ఏదైనా జరిగితే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని హీరో అంటారు, కానీ హీరో అంటే ఎవరు? మనల్ని ఆదుకునే వాళ్ళు, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు. అది ఫ్యామిలీ, లేదంటే మనకు సంబంధించిన రిలేషన్స్, లేకపోతే నేను. అంతేగాని హూ ఇస్ నాన్ సెన్స్ ఫెలో ఎవడో మనం 500 రూపీస్ టికెట్ పెట్టేసి వెళ్ళిపోయినంత మాత్రం హీరో అంటే ఐ అగ్రీ టు దట్. మనకి హెల్ప్ చేసే వాళ్ళని మనం హీరోస్ గా భావిస్తాం కదా. హీరో అంటే మీనింగ్ ఏంటి? అంటే ఒక లీడర్షిప్ ని తీసుకునే వాళ్ళు. నువ్వు చూసే సినిమాలో లీడర్షిప్ అదేమన్నా? అంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎలా ఫ్యాన్స్ అయ్యారు నాకు అదే చెప్పు. ఏం చేశారు ఆ ఫ్యాన్స్ కన్నిటికి అందరికి? వీళ్ళు 2 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీస్తున్నారు. డబ్బులు ఏం ఊరికే వస్తున్నాయా? డబ్బులు ఊరికే రాకపోయినా ప్రతి ఒక్కరు ఆ సాహసం చేయలేరు కదా. ఎవరు? నువ్వు కూడా చేయొచ్చు. ఎలా? నువ్వు కూడా చేయొచ్చు. నాకు అంత బోల్డ్నెస్ లేదు కాబట్టి నువ్వు కామ్గా ఉన్నావు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి హీరోలు అవుతున్నారు. ఇక్కడ వాళ్ళకంటే చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. హూ నోస్? చేసే వాళ్ళు లేకపోతే వాళ్ళకి అదొక ప్రొఫెషన్. వాళ్ళకి ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన పని చేసుకుంటున్నారు, వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, సో ఇది నీ ప్రొఫెషన్. ఇంకొకరు మెకానిక్ పని చేస్తారు, అది వాళ్ళ ప్రొఫెషన్. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. మై పాయింట్ ఈస్ టీవీలో కనిపించే ప్రతి ఒక్కరిని మేము హీరో అని అనట్లేదు, బట్ ఎవరైతే టీవీలో కనిపించే ప్రతి ఒక్కరిని మీరు హీరో అనట్లేదు అని చెప్పేసి అని ఎవరైతే అన్నారు. ఎవరైతే అంటే హీరోస్ అందరు హీరోసా? హీరోస్ అందరూ హీరోస్ కాదా? మరి హీరోస్ అందరు హీరోస్ కానప్పుడు మరి సినిమాలు అందరూ ఎందుకు హీరోలు వచ్చి చేస్తున్నారు? ఇప్పుడు మీరు టీవీలో కనిపిస్తారు, జబర్దస్త్ లో ఉన్న వాళ్ళని కూడా హీరో అని అంటున్నారు. వాళ్ళు హీరో కాదు అయితే? కాదు. జబర్దస్త్ చూసుకోండి, జబర్దస్త్ లో వచ్చే వాళ్ళు ఎవరు హీరోలు కాదంటారు? హీరోలు కాదు. కొత్తగా వచ్చే వాళ్ళు హీరోలు కాదు. వాళ్ళు కమెడియన్స్. ఓకే, కొత్తగా ఎవరైనా సినిమా తీస్తే వాళ్ళు కూడా హీరోలు కాదు. హీరోలు కాదని హీరో ట్యాగ్ అని వేసుకుంటారు, కానీ మేము ఎగ్జాక్ట్లీ హీరో అనే ట్యాగ్ వేసుకుంటున్నారు అంటే వీళ్ళు కూడా ఒకప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా హీరో అనే ట్యాగ్ వేసుకున్న వాళ్ళు. అందుకే కదా నేను మెన్షన్ చేస్తున్నారు, ఒక చిరంజీవి, ఒక నాగార్జున, ఒక వాళ్ళు కూడా హీరో ట్యాగ్ వాళ్ళు ట్యాగ్ వేసుకున్నారండి. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏమన్నారు? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు హీరో కాదు అని అన్నారు. వీళ్ళు కూడా కొత్తగా వచ్చిన టైంలో వీళ్ళు కూడా హీరోలు కాదు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హీరోని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ మూవీ నుండి ఈ మూవీ వరకు అన్ని బాగున్నాయి కాబట్టి హీరోలు అంటున్నాం. నేను ఇక్కడ క్లియర్గా మీకు ఒకటి అడిగా, మీరు ఏం చెప్పారు? ఫస్ట్లో ఎవరు కూడా ఈ సినిమాలో వచ్చిన వాళ్ళు హీరోలు కాదు అన్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ లో వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఫస్ట్ లో డెబ్యూ మూవీస్ కదా తీశారు, మరి ఎందుకు హీరోలు అన్నారు? ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక 100 మంది ఉన్నారు, 100 మందిలో 99% వీళ్ళని హీరోలుగా కన్సిడర్ చేస్తున్నారు. అసలు హీరో అంటే ఎవరండి? ఫస్ట్ హీరో అంటే ఒక లీడర్షిప్ మెయింటైన్ చేసేవాడు. వాళ్ళు ఏం లీడర్షిప్ సాధించిన వాళ్ళు ఏం సాధించారు, ఏం లీడర్షిప్ మెయింటైన్ చేశారు చెప్పండి. నేను చెప్తాను ఆగండి. హీరోలు ఇప్పుడు 2 ఏళ్ళకి ఒక సినిమా తీస్తున్నారంటే ఎవరిది మన్నాడు? 2 ఏళ్ళకి 30 రోజుల్లో సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారు? వాళ్ళు సాహసాలు చేసి సినిమాలు తీస్తున్నారు. ఏం సాహసాలు తీశారు? మీకు ఏం తెలుసు అసలు? నీకు గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ వేసేసి మొత్తం అంతా ఎడిటింగ్ చేసుకుంటే వీళ్ళు హీరోలా? ఒకప్పుడు ఓల్డ్ మూవీస్ లో అంటే వాళ్ళు పాప పై నుంచి దూకడానికి తాళ్ళు కట్టుకొని దూకేవాళ్ళు. వాళ్ళని ఏది చేసేది వీళ్ళు ఏమి లేదు. మొత్తం అంతా ఆ బాహుబలి గానీ, ఇంకో అలీ గానీ, లేకపోతే తీసుకోవాల్సిన మూవీ ఆస్కార్ మూవీ గురించి మీరు మాట్లాడడానికి వీళ్ళ గురించి మీకు ఇంకో విషయం తెలుసో లేదో, వీళ్ళు మార్కెటింగ్ చేసుకుని అవార్డులు తెచ్చుకునేది. ఈ అవార్డుల సెరమనీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు? అంత ఈ అవార్డులన్నీ పెయ్యడండి, ఎవరికి తెలియదు. ఆర్గనైజేషన్స్ నాకు బాగా తెలుసు అండి, నేను సోషల్ మీడియా అది కూడా పెయిడండి. మీకు అదే తెలుసు. మీకు ఆర్గనైజేషన్స్ లో ఉన్న వాళ్ళని మీరు ఒకసారి కనెక్ట్ అవ్వండి. మీరు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి తెలియదు మీకు పెయిడ్. ఈ నంది అవార్డు, ఈ అవార్డులను ఎలా వస్తాయి? ఇది కూడా ఇచ్చింది ఎవరు? ఒక ఆర్గనైజేషన్ కదా, ఆర్గనైజేషన్ కదా ఇచ్చింది మీకు. ఆర్గనైజేషన్స్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను మీరు ఉన్నారు అనుకోండి, అక్కడ వచ్చి మీతో కలిసాడు అనుకోండి, వాళ్ళు మాట్లాడుకొని ఇదే ఈ సినిమాలు లిస్ట్ చేస్తారు. దాంట్లో కమిటీ కూర్చుంటది. ఆ కమిటీ ఇది బాగుంది అది బాగుంది అంటాడు, వీళ్ళు డిసైడ్ చేసేస్తాడు, వాడు ప్రపోజల్ పెడతాడు, అయిపోయింది. ఇదంతా పెయిడ్. మనం అనుకుంటున్నాం అబ్బా ఏదో అవార్డు వచ్చేసింది, అంత సినిమా లేదు. అయిపోయిందా? ఈవెన్ గవర్నమెంట్ చేసేది కూడా అదే, అంత పెయిడే. ఒక హీరో మేనేజ్మెంటే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చాలా మందిని బయట మనం లైవ్ లో చూస్తుంటాం. మీరు లైవ్ లో చూసినప్పుడు వాడి మొహం కూడా చూడడానికి పనికిరాడు, అది మీకు తెలుసు కదా. అలాగని నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఆవేశపడకండి, నిదానంగా చెప్తున్నాను మీకు. చాలా మంది హీరోలకి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా ఆ హీరోల మీద ప్రేమ పెంచుకుంటుంటారు. ఆ యాక్టింగ్, నేను అదే చెప్పాను. నేనేం చెప్పాను? పిచ్చోర్. మీ ఇంట్లో వాళ్ళని మీరు ప్రేమించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే నథింగ్ బట్ మీరు పిచ్చోర్. ప్రేమించలేకపోవడం కాదు, మీరే కదా అన్నారు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే. దట్ ఈస్ నాన్ సెన్స్ అంటున్నా నేను. నీకు వాడు అన్నం పెట్టలేదు, తిండి పెట్టలేదు, డబ్బులు పెట్టలేదు, మరి ఒక పని చేయి బాస్, నీ బైక్ యాక్సిడెంట్ అయితే వాడికి ఫోన్ చేయి.
అంటే కంటేనే బిడ్డలా అని ఎందుకంటారు మరి? పెంచిన వాళ్ళు కూడా కదా కదా. ఇదే పాయింట్ మీద మీరు ఉండండి. పోనీ ఈ హీరో నిన్ను పెంచాడా, ఈ హీరో నిన్ను చూసుకున్నాడా, ఈ హీరో నీకేమైనా సపోర్ట్ చేశాడా, ఏం చేశాడో నీకు చెప్పు నాకు. ఈ హీరో నన్ను ఇన్స్పైర్ చేశాడు. ఏం ఇన్స్పైర్ చేశాడు? ఇన్స్పైర్ చేశారు ఎందులో అయినా సరే. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇప్పుడు సూర్య మూవీస్ లో కొన్ని పోలీస్ క్యారెక్టర్స్ ఉంటాయి. పెద్ద నేను ఇలా పోలీస్ అవ్వాలి, ఇలా చట్టానికి న్యాయం చేయాలి, చట్టానికి న్యాయానికి ధర్మాలు చేయాలని మీరు అంటున్నారు కదా. ఆ సినిమా వచ్చిన తర్వాత ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు, ఎంతమంది పోలీసు వాళ్ళు అయ్యారు, ఆ పోలీసు వాళ్ళు ఎంతమంది జనాలకు మంచి చేశారు చెప్పండి. నిజంగా జనాలకు మంచి చేసి ఉంటే ఈ రోజు క్రైమ్ ఉండేది కాదుగా. పోలీసు వాళ్ళ మీద నెగిటివ్ ఉంటది కదా. మీరు ఏమన్నారు ఇప్పుడు? ఇన్స్పైర్ అయ్యారని అంటున్నారు. నిజంగా 10 సంవత్సరాల నుంచి ఇన్స్పైర్ అయితే కూర్చుంటే సొసైటీ ఎలా ఉండదుగా. ఇది నాన్ సెన్స్. సినిమా వాళ్ళు విఐపి కేటగిరీలో హీరోలు అనుకోవడం నాన్ సెన్స్. దే ఆర్ పెయిడ్ ఆర్టిస్ట్, దట్స్ ఇట్. ఇలా చెప్పాను. మీకు ఎవరన్నా మనీ ఏమన్నా ఇచ్చి పంపించారా? ఎవరు మీరు ఇస్తారేమన్నా? నేనేమి ఇవ్వను. అంటే ప్రతిదానికి మీరు ఎందుకు వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు? అసలు మీరు నన్ను అడిగారు నా ఒపీనియన్. నాకు వాళ్ళు జస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అంతే. ఓ సినిమాకి వెళ్తాం ఎంటర్టైన్మెంట్ కోసము. ఐ పే 500 రూపీస్ టికెట్, ఐ ఎంజాయ్ దట్, దట్స్ ఇట్. ఈ స్టూడియోలో ఇప్పటి వరకు రోజుకి 50 ఇంటర్వ్యూలు పైన జరుగుతాయి. ఇంత వివాదంగా ఎవరు మాట్లాడలేదు అనమాట. ఇది నా విషయం అండి, మీరేమో నాకు డిసైడ్ చేయడానికి. నేను డిసైడ్ చేయట్లేదు, జస్ట్ నన్ను డిక్టేట్ చేసి మీ ఆలోచన కొంచెం మార్చుకోవాలి. ఆలోచన ఎందుకు మార్చుకోవాలి? నాకేమైనా బయట సమాజం డబ్బులు పెడుతుందా, లేదా మీరు ఇస్తున్నారా, లేకపోతే హీరోలు ఏమైనా ఇస్తున్నారా? అవును, మేము ఇంత ఫ్యాన్స్ గా ఉండి మేము ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారు? ప్రభాస్ కి ఫ్యాన్స్ గా ఉన్నాను. మీరు ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉంటే ప్రభాస్ దగ్గరికి వెళ్ళి అడుక్కోండి. నన్ను అడుగుతారు ఎందుకు? ఎవరిని అడుక్కుంటారు? ఎందుకు అడుక్కుంటారు? మరి కాబట్టి మూవీ లాగా మాట్లాడతారు. మూవీలో చూడండి, బాహుబలి అంతా స్క్రిప్టెడ్ అన్నారు. అదే షూటింగ్ అది స్క్రిప్ట్ కాదా? అది స్క్రిప్ట్ కాదా? మీకే చెప్పారు అది స్క్రిప్టెడే. వాళ్ళే చెప్పారు మేము స్క్రిప్ట్ 3D డిజైన్ చేసాము, మేము ఇంత సెటప్ పెట్టాము. 3D డిజైన్స్ ఉంటాయి, కానీ అదే షూట్ జరుగుతున్నప్పుడు కొండ మీద నుండి పడిపోయాడు, యాక్సిడెంట్ అయింది, కాలుకి దెబ్బ తగిలింది అనే విషయం కూడా బయటకు వచ్చింది. అది మీకు తెలియదు. మీరు వెళ్ళి చూసారా? అందరు చెప్తుండే ఇంకేంటి చూసేది? అదే నేను స్క్రిప్ట్ అని చెప్తున్నాను. మరి దేవుడు ఉన్నారంటారు, దేవుడిని ఎవరన్నా చూసారా? దేవుడు ఉన్నాడు. దేవుడు మరి మీరు చూసారా? అవును చూసాను. ఎక్కడ చూసారు? మనుషులే దేవుళ్ళు. మనుషులే దేవుళ్ళు అండి. మీరు గుడికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాను. గుడిలో రూపాలు ఏంటి? కొన్ని బొమ్మలు ఉంటాయి. బొమ్మలు కాదండి, మనిషి రూపాలు. ఎందుకు మనిషి రూపాలు పెట్టారు? మనిషి స్వరూపేణ దైవం కాబట్టి. సో మనిషి చేసిన మంచి పనులతో అతను దేవుడు అవుతాడు అంతే, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.